మనం ఇంత యూనిటీగా ఉండి కూడా అతనికి భయపడాలని అర్థం ఏంటి? ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు కూడా అతనికి ఎవరో చేరవేస్తున్నారని అనుమానం. మీరంతా అనుకుని ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? నిన్న కాక మొన్న వచ్చాడు, అందరినీ ఆడిస్తున్నాడు. అందరం కలిసి ఈ విషయంలో ఒక మాట మీదకి వస్తే వాడు నోరు మూయించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే ఈయన అడ్డు వస్తున్నాడు. మీ పద్ధతి మార్చుకోమని నేను చెప్పడం ఇది 100వ సారి. వాడితో కలిసి నువ్వు ప్లాన్లు వేస్తున్నావు అని తెలిసినా ఒకప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ అని పాపం దెబ్బతిన్నావు కదా అన్న సెంటిమెంట్తో మన నుంచి వదిలేస్తున్నాం. ఆయన అడిగిన దానికి మీ సమాధానం ఏంటో చెప్పండి. ఇక్కడికి మీటింగ్కి రమ్మన్నారని చెప్పినప్పుడు అసలు మీరేం తీర్మానం చేస్తారో ముందే చెప్పేశాడు బాసు. ఫైనాన్స్ తీసుకుని ఎగ్గొట్టే కొంతమంది ఫోన్లు ఎత్తకుండా అవాయిడ్ చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదని బాస్ చెప్పేశాడు. అంతేకాదు వాళ్ళు ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కూడా డైరెక్ట్గా వచ్చి అటాక్ చేస్తాను. నమస్కారం. బాబ్జీ గారు చూసి చాలా రోజులైందే. శాటిలైట్ కమ్మిన డబ్బులు వచ్చినట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదంటే తెలియదు అనుకున్నారా? నేను మీ ఇంటికి రావడం అంత బాగుండదు కదా, ఏమంటారు? సాయంత్రం 5 గంటలలోపు నా డబ్బులు నాకు రాకపోతే మీ హోటల్ 2వ ఫ్లోర్ సాయంత్రం 7 గంటలకల్లా నా సొంతం అవుతుంది. నా తప్పేం కాదు, అంతా మీరు చేసుకుందే. బాసు, మీరు చేసేది పద్ధతిగా లేదు. పెద్ద మనుషులు అవమానిస్తున్నారు. పెద్ద మనుషులా? ఇక్కడెవరున్నారు పెద్ద మనుషులు? సెక్రటరీతో పాటు ఇక్కడ పెద్ద మనుషులు ఎవరు మీరే చెప్పండి. అదంతా వదిలేయండి. నాకు డబ్బులు బాకీ లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. బాజుకు బాకీ లేని పెద్ద మనుషులుంటే గెట్ అవుట్ హౌస్. బాసు, నువ్వు ఎప్పుడొచ్చా ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. సెక్రటరీ, ఆ ఫోన్ చూస్తున్న పెద్ద మనిషికి నేను సెట్లోకి వెళ్ళి మరి వార్నింగ్ ఇచ్చాను. ఆ విషయం మీకు చెప్పాడా లేదా? లేదా ఆయన గ్యారెంటీగా పెట్టిన ఇంటి పేపర్స్కి టైం అయిపోయింది, అయినా నేనేం మాట్లాడలేదు. నిన్నటితో 6 మాసాలు అయిపోయింది, ఊరుకున్నా. మీరు చెప్పారు కదా పెద్ద మనిషి అని, అది ఆయనకు వర్తిస్తుందేమని చూశా ఇప్పటిదాకా. ఎందుకంటే పెద్ద మనుషులు కదా, సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేంత వరకు ఫోన్లు కొడుతూ కార్లు వేసుకొని ఇంటి చుట్టూ తిరుగుతారు. ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. ఏవయ్యా ప్రతాపవర్మ నిర్మాత గారు, మీదేనా బయటున్న మెర్సిడెస్ కారు? మీ ఖరీదైన కారు కైవసం చేసుకున్నా. వద్దు బాస్. మా బాస్ ఒక మాట అన్నాడంటే అది వేదం. మీకు పుడుతుంది స్వేదం, మాకు మాత్రం వినోదం. ఒక సెల్ఫీ తీసుకుందామా? మాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ ఫోటోలన్నీ ఆల్బంలో ఉన్నాయి. మీ ఫోటో మాత్రమే మిస్ అయింది. మీరేమీ అనుకోవద్దే, ఓకేనా? ఎప్పట్లోగా అవుద్ది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా డల్ అయింది కదా ప్రతాప్ గారు, మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఏంటి డౌను? దీనికి దానికి సంబంధం ఏముంది? కావాలనుకుంటే ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా. 1 డేలో మొత్తం పేపర్స్ అన్ని మీ పేరున ట్రాన్స్ఫర్ చేయిస్తా. మీరు చెప్పినట్టు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతాయా? మీకు ఎలాంటి ప్రాబ్లము రాదు. మన వెనకాల ఉన్నది సిటీ పోలీస్ కమిషనర్ కదా. పోలీస్ కమిషనర్? అవును, ఆయన సైలెంట్ పార్ట్నర్. ఆ విషయం బయటికి తెలియాల్సిన అవసరం లేదు.